రికార్డింగ్ నంబర్ 18 శంఖారావము సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగం. సెకండ్ చాప్టర్ అయిన సాంఖ్యయోగంలో మనం 58వ శ్లోకం 58th శ్లోకం చదువుకోబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ తనలోనికి తాను అని వచ్చింది. తాబేలు ఒక చిత్రమైన జంతువు. దానికి అవయవములు మిక్కిలి సున్నితముగా ఉండును. అవయవములు ఎంత సున్నితమో వీపు పైన డిప్ప అంత పటిష్టము. అది స్వేచ్ఛగా చెరించుచు ప్రతికూల పరిస్థితులు సంభవించినప్పుడు అవయవములను డిప్ప లోపలికి లాగి కొనును. సడీ చప్పుడు లేక ఇట్లు లాగి కొనుటను ఉపసంహరించుట అందురు. స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియముల ప్రవృత్తులను తాబేలు వలె ఉపసంహరించుకొనును. ఈ ఉపసంహరించుకొనుట ఎచ్చటికి మనస్సులోనికైనచో సాధ్యము కాదు. మనస్సే నీటి వలె చంచలమై 5 చిల్లుల కుండ వలె ఇంద్రియములలో నుండి వెలుపలి ఇంద్రియార్థముల మీదకు ఒలకబోసికొనుచుండును. కనుక మనస్సు కన్నా వేరు సాధనముండవలెను. మనస్సునకు పైన బుద్ధి ఉన్నది. ఇది మంచి చెడ్డలను వివేకము చేసుకొనగల శక్తి. దీనికిని సామాన్యముగా ఉపసంహరణ శక్తి లేదు. బుద్ధికి వెనుక నేను అను ఒకడున్నాడు. అతనికి సర్వశక్తులు కలవు. తనకు తాను కేంద్రముగా ప్రత్యక్షము కాగలిగినది అతడొక్కడే. కనుక బుద్ధికిని మనస్సునకును ఇంద్రియములకును కూడా అతడే కేంద్రముగా ఏర్పడగలడు. ఇంద్రియములలోనికి విస్మరించను గలడు. మంచు కరిగినచో నీళ్లగును. అట్లే ఈ నేను అను అతడు విస్మృతి చెందినచో మనస్సు ఇంద్రియములు అగును, బుద్ధియు అగును. తన్ను తాను స్మరించుచున్నప్పుడు తన చుట్టూను బుద్ధి కట్టుకొనును. ఆ బుద్ధి తన యందుండును, మనస్సు బుద్ధి యందుండును. అప్పుడు ఇంద్రియములు మనస్సులోనికి ఉపసంహరించుకొనును. ఈ ఒక్క మార్గముననే మనస్సును ఇంద్రియములను దమించుట సాధ్యమగును. 58వ శ్లోకం అయిపోయింది. ఇతర మార్గములలో మనస్సు దమింపగలుగుట జరుగదు. కొందరు స్వతంత్రముగా మనస్సుచే ఇంద్రియ ప్రవృత్తులను దమింపజూతురు. అప్పుడు ఇంద్రియములను క్రూరముగా శిక్షింపజూచుట, శిక్షణ చేయ ప్రయత్నించుట, ప్రవృత్తులను అణచిపెట్టుట మున్నగు యత్నములు జరుగును. కొందరు మనస్సున దేనినో ఒక రూపమును గాని మంత్రమును గాని నామమును గాని నిలిపి దాని ఆధారమున మనస్సును కేంద్రింప ప్రయత్నింతురు. మనస్సు నీటి వంటిది, ఆవిరి వంటిది. కనుక దానికి కేంద్రము లేదు. ఈ ప్రయత్నం ఎప్పుడూ విఫలమే. ఎన్ని సంవత్సరములు సాధన చేసినను మనస్సు లొంగినట్లు అనుమానము కలుగున, కానీ నిజమునకు లొంగదు. కొందరు మనస్సును గూర్చిన తత్వశాఖలపై శాఖామృగముల వలె నిర్వచనములను అవగతము చేసుకొని మనస్సును పట్టుటకు ప్రయత్నింతురు. కొందరు విలువగల విషయములను మనస్సునకెక్కింప చూతురు. అయినను లాభము లేదు. మనస్సునకెన్ని మంచి విషయములు తెలిపినను అక్కరకు రావు. అక్కరకు వచ్చినచో మంచి విషయములు తెలిసిన వారు చెడ్డ పనులెందుకు చేయుదురు? కనుక మనస్సును పట్టుట గాని అణచిపెట్టుట గాని పనికి రాదు, అక్కరకు రాదు. ఎన్ని జన్మలైనను సాధ్యపడని విషయము. కొందరు గోడపై ఒక చుక్కను పెట్టి చూపును దానిపై కేంద్రీకరింప చూతురు. దాని వలన కన్నులు బాధపడి రుగ్మత చెందును. చాంచల్యమను దోషము మనస్సున ఉండగా ఇంద్రియములను మర్దించుకొనినచో ఏమి వచ్చును? సారథి నిర్లక్ష్యములకు గుర్రమును చావగొట్టిన ఏమి వచ్చును? కనుక ఈ మార్గముల వలన ప్రయోజనము లేకపోగా ఇంద్రియములకు లేనిపోని వ్యాధులు కలుగును. కనుక మార్గమొక్కటియే, నేను అను ప్రజ్ఞను స్మరించుట వలన మార్గము సుగమమగును. దీనినే శ్రీకృష్ణుడు నన్ను స్మరింపుము, నన్ను ఆశ్రయింపుము అనెను. ఇంద్రియములను ఉపసంహరించుట అనగా ఇంద్రియార్థముల నుండి వేరు చేసి శుష్కింపచేయుట కాదు. ఇంద్రియములకు కావలసిన ఇంద్రియార్థముల ప్రవృత్తి యుక్తముగా ఉండవలెను. ఇంద్రియములకు కావలసిన ఇంద్రియార్థముల ప్రవృత్తి యుక్తముగా ఉండవలెను. అట్లు కాక వానిని నిరాహారములుగా చేసినచో శుష్కోపవాసము చేసిన వాని గతియే పట్టును.
రుచికరములైన ఆహారముల ఆకర్షణము నుండి విరమింపజేసి నిరాహార దీక్ష పూనినచో రుచులు దూరమగును. వానిపై జిహ్వకు గల రుచి కూడా తప్పును, కానీ రుచులు మనస్సున ఉండును. అవి ఆహార పదార్థములలో ఉండవు. ఆయా పదార్థములకు విత్తనముల వలె మనస్సున అభ్యాసవశమున ఏర్పడును. నిరాహార దీక్ష వహించినప్పుడు ఈ పదార్థములు తమ విత్తనములను మనస్సున ఉంచియే జిహ్వకు రుచులను తప్పించును. మరల బలము చేకూరినంతనే అనుకూలము సంభవించినప్పుడల్లా రెట్టించిన తీవ్రతతో ఆ విత్తనములు మనస్సున మొలకెత్తి పదార్థములను ఆకర్షించును. మిగిలిన ఇంద్రియముల విషయమునను వాని లక్ష్యములను దూరము చేయుట వలన ఇంతే ప్రయోజనము కలుగును. నేను అను ప్రజ్ఞతో బుద్ధిని కూడగట్టుకొనినప్పుడు మనస్సునకు ఆత్మపై అభిరుచి ఏర్పడును. ఇది తరుగని రుచి కనుక ఇక ఇంద్రియముల రుచుల విత్తనములు అల్పములు గనుక సహజముగా జారిపోవును. అప్పుడు ఇంద్రియములు కూడా మనస్సు వెంట అంతర్ముఖములగును. ఇంద్రియార్థములు వాని యందు ప్రవర్తించినను అవి చెదిరిపోకుండును. 59వ శ్లోకం అయిపోయింది. కొందరు సద్గ్రంథ పఠనము, శాస్త్రచింతన, జిజ్ఞాస మున్నగువాని వలన మనస్సును ఇంద్రియములను నిగ్రహింపజూతురు. పాండిత్యం బాహ్య విషయములను గూర్చిన అంశముల సమాహారము. కేవల పాండిత్యము వలన మంచి విషయములను చెప్పుకొనుట వలన విషయ బాహుళ్యముతో కూడిన భారము మనస్సుకెక్కువే అగును. దాని వలన నిగ్రహము కలుగకపోగా బరువు బాధ్యతలు ఎక్కువగును. పడవలసిన జాగరూకతలు ఎక్కువై మనస్సునకు మోయలేని బరువు వలన చికాకు, కోపము మున్నగునవి కలుగును. అట్టి వ్యక్తికి తానెరిగిన విజ్ఞాన సంచలనము మనస్సునకు ఎక్కువై వాని స్మరణకు సంబంధించిన ఇంద్రియముల సంచలనము కూడా ఎక్కువగును. అప్పుడు ఇంద్రియ ప్రవృత్తులు కవ్వముల వలె మనస్సును మధించును. వాని వెంట మనస్సు మరల బహిర్ముఖమై హరింపబడును. మనస్సు చెడ్డ విషయములతో హరింపబడినను మంచి విషయములతో వారింపబడినను ఫలితమొక్కటే. తనను పొడుచుకొను కత్తి ఇనుపుదైనను స్వర్ణమయమైనను ఒక్కటియే కదా. ఈ మార్గమున సంయమము సాధ్యము కాదు. కనుకనే శాస్త్రపారంగతులైన పండితులలో అహంకారపూరితులు, ఈర్ష్య, అసూయాది ప్రవృత్తి నానాటికి బలపడుచున్న వారిని చూచుచున్నాము. ఇది నిశ్చలత్వమునకు మార్గము కాదు. సాంఖ్యయోగంలో 60వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్లో 18 కూడా కంప్లీట్ అయిపోయింది.